హాయ్ అండి, నేను మీ మనో ఆన్ వీల్స్. సో డే 9లో భాగంగా నేను ఎక్కడైతే నంద్యాలలో రెస్ట్ డేగా భావించానో ఆ రెస్ట్ డేలో ది బెస్ట్ టెంపుల్ని విజిట్ చేశానండి. అండ్ అది కూడా వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అంట, జగజ్జనని టెంపుల్. ఫస్ట్ వన్ వచ్చేసి హిమాలయాస్లో ఉందండి. సెకండ్ వన్ మన ఆంధ్రప్రదేశ్లో మన నంద్యాలలో ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ నిన్న నేను విజిట్ చేసినందుకు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఆ టెంపుల్ చరిత్రలో చిన్న భాగంగా చెప్పుకోబోతే ఒక చిన్న యువకుడు అండి, పెళ్ళి కాని ఒక అబ్బాయి తన సంకల్పం ఏదో నెరవేరినందుకు 9 కోట్లు ఇచ్చి ఆ టెంపుల్ని కట్టించాడంట. అండ్ కట్టిస్తూ కూడా తన కర్తవ్యం ఎలా నిర్వర్తించాడంటే, నా పేరు నా గురించి వివరాలు ఏది చెప్పకండి అని చెప్తూ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. బ్రదర్, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నీకు ఆ జగజ్జనని మాత బ్లెస్సింగ్స్ అలాగే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏమంటే, అక్కడ అర్చనకి కానీ ఏదన్నా కానీ కుంకుమార్చన, ఇంకోటి అభిషేకం ఏది చేసినా మనం ఎక్కడా కూడా 1 రూపీ కూడా చెల్లించుకోకుండా క్షేమంగా మనం ఆశీర్వాదం తీసుకొని తిరిగి వచ్చే ది బెస్ట్ టెంపుల్ అండి. నా సంకల్పం నెరవేరాలన్న ఉద్దేశంతో నేను నిన్న నా రెస్ట్ డే 9లో భాగంగా టెంపుల్ని విజిట్ చేశాను. ర్యాపిడోలో ఆటోలో బుక్ చేసుకొని టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వచ్చానండి. సో మీ అందరికీ చూపించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక్కసారి చూసేద్దామా, ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసేసుకుందామా. జై జగజ్జనని మాత. లవ్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. చూసేద్దాం రండి. హాయ్ అండి, 9వ రోజు నేను నంద్యాలలో ఉండడంతో సో అందరి సలహాల మేరకు ఇక్కడ టెంపుల్ విజిట్ చేశానండి. జగజ్జనని మాత ప్రపంచంలో 2వ టెంపుల్ అండి. ఒకటి హిమాలయాల్లో ఉంది, 2వది మన నంద్యాలలో ఉందండి. సో చాలా ఫేమస్ టెంపుల్. నా సంకల్పం అండ్ నా ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చానండి. జై జగజ్జనని మాత టెంపుల్. జై జగజ్జనని మాత. అందరినీ చల్లంగా కాపాడము. మరి కొద్దిసేపట్లో దర్శనం చేసుకోబోతున్నానండి. చాలా ఫేమస్ టెంపుల్ అంట, వరల్డ్లో ఎక్కడెక్కడి నుంచో వస్తారంట ఈ టెంపుల్కి. అందరూ విజిట్ చేయండి. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరుంటే ఈ టెంపుల్ విజిట్ చేయండి. చాలా పవిత్రమైన టెంపుల్ అంట. నేను పవిత్రమైన టెంపుల్ గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జనని మాత టెంపుల్లో గోశాలండి, చాలా విశాలంగా చాలా హ్యాపీగా ఉందండి. చూస్తుంటే ఇంత మంచి టెంపుల్ నేను విజిట్ చేసినాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందరూ విజిట్ చేయండి. నంద్యాలకు వెళ్తే తప్పకుండా చూడాల్సిన టెంపుల్. పీస్ఫుల్నెస్ అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అందరూ వెళ్ళిరండి. జై జగజ్జనని మాత.